వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ సర్కార్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వాటిని ప్రైవేటు పరం చేయాలని కూటమి సర్కారు నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 45 రోజుల పాటు విస్తృత కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడికక్కడ పోస్టర్లను విడుదల చేశారు. కోటి సంతకాల సేకరణను ఆరంభించారు. ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నారు. సేకరించిన సంతకాలను నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. ఈ పత్రాలు నవంబర్ 24న కేంద్ర కార్యాలయానికి చేరుతాయి. అనంతరం వీటిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో కోటి సంతకాలను గవర్నర్కు సమర్పిస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంతకాల సేకరణ ఉత్సాహంగా సాగుతోంది. యువతీ యువకులు, పేదలు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. విద్య, వైద్యాన్ని పేదలకు అందుబాటులో ఉంచాలని నినదిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరులో ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్లను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లోనూ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా రాష్ట్రం నలుమూలలా ఉధృతంగా సంతకాల సేకరణ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ప్రజా ఉద్యమానికి పలువురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కూటమి సర్కార్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తగ్గబోమని నినదిస్తున్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేయాలన్న నిర్ణయాన్ని తప్పు